ఏమైంది? రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళొద్దా? వాళ్ళకి దూరం అవ్వాలా? వాళ్ళని ప్రేమించకూడదా? ఒకటండి, మీ అందరికి దేవుడు అర్థమైతే, దేవుని యొక్క మనసు అర్థమైతే మీరు ఇలా మాట్లాడరు. కన్న తండ్రి యొక్క మనసు మీకు అర్థమైతే అసలు నువ్వెవరు అసలు నువ్వెందుకు వచ్చావు భూమి మీదకి? నువ్వేమన్నా దేవుడికి చెప్పావా నేను భూమి మీదకి వెళ్ళాలని? మేమన్నా ఏమన్నా వాళ్ళు ఏమన్నా నిన్ను క్రియేట్ చేశారా? నీకు మనందరికీ దేవుడు అర్థం అవట్లా. రక్త సంబంధికుల విషయంలో ఇలా మాట్లాడే వాళ్ళకి దేవుడు అర్థం అవ్వలేదు. మన పిల్లలు ఉన్నారండి, ఎల్కేజీ వాడు, చిన్న పిల్లలు. సో ఎల్కేజీ పిల్లాడిని మనం తీసుకుని వెళ్ళి స్కూల్లో వేస్తాం. స్కూల్లో వేసినప్పుడు అక్కడ స్కూల్లో ఆయం ఉంటుంది కదా. ఆయం ఏం చేసిద్దంటే పిల్లాడికి, వాడికి ఏదైనా స్నాక్స్ కనుక వాళ్ళ అమ్మ ఇచ్చి పంపిస్తే స్నాక్స్ పెట్టిద్ది, టయానికి లంచ్ టయానికి భోజనం పెట్టిద్ది, మళ్ళీ స్నాక్స్ ఉంటే మళ్ళీ స్నాక్స్ ఇచ్చిద్ది, ఆ తర్వాత కాసేపు వాడిని నిద్రకేసిద్ది. ఆ పిల్లాడికి అన్నీ కూడా చేస్తుంది. వాడు 1-2 గనకపోతే ముడ్డి కడిగిద్ది. అంత మంచిగా ఆ బిడ్డ చేస్తుంది. ఇంత చేస్తున్నటువంటి ఆయమ్మ స్కూల్ అయిన తర్వాత బస్సు ఎక్కించేటప్పుడు నేను ఆయమ్మ దగ్గరే ఉంటాను, నాకు ఆయమ్మే కావాలి అని చెప్పేసి వాడు మారం వేస్తే కన్న తల్లిగా మీ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఆయమ్మ నాకు అన్నం పెట్టింది, నాకు ఆయమ్మ నన్ను ఆటలాడిచ్చింది, నిద్రకేసింది, నా ముడ్డి కడిగింది, నాకు ఆయమ్మే కావాలి, నాకు ఆయమ్మ అంటే నాకు ప్రేమ అంటే 9-10 నెలలు నిన్ను మోసి కానీ నీ కొరకు ప్రయాసపడి ఫీజులు కడుతుంది. మరి అమ్మా నాన్న సంగతి ఏంటో నువ్వు అని మనం బాధపడమా అండి? మొన్న ఈ మధ్యన యూట్యూబ్లో ఒక లేడీ అఘోరి గురించి మీరు ఆ టీవీలో అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి మనం వింటున్నాం. లేడీ అఘోరి ఈ మధ్యనే ఒక పాపని, శ్రీవర్షిని, ఆ అమ్మాయి ఎవరో కాదు, నిసివాళ్ళ కాలేజ్ అమ్మాయే. ఇక్కడ ప్రియదర్శిని కాలేజీలో చదువుతున్న అమ్మాయి శ్రీవర్షిని, అమ్మాయి పేరు శ్రీవర్షిని, బీటెక్ చదువుతుంది. వాళ్ళతో పాటు మంగళగిరి నుంచి వస్తుంది రోజు. ఒకసారి ఈ లేడీ అఘోరి వెళుతూ కరెక్ట్గా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆమె ఇక ఆ కారు దగ్గరలో మరి ఆగిపోయేసరికి ఈ లోపుగా ఈ శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీ అమ్మా నాన్నలు వెళ్ళిపోయి, రండి మా ఇంటికి రండి, ఈ కారు బాగయ్యేదాకా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళారు. సో ఆమె కూడా మరి లేడీ కాబట్టి కొంచెము వాళ్ళ పిల్లని ఆమె రూమ్లో సేవ చేయటానికి, అన్నం కావాలంటే అన్నం కానీ నీళ్ళు కానీ ఏదన్నా ఇలా సేవ చేయటానికి పరిచర్య కోసం ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టేశారు. వెళ్ళాల్సిన లేడీ అఘోరి 10 దినాలు అక్కడే ఉండిపోయింది. ఏం చెప్పిందో, ఏ మాయ మాటలు చెప్పిందో, ఏం చెప్పిందో ఇప్పుడు ఆ లేడీ అఘోరితో జంపు. రామ్మ వాళ్ళ అమ్మ నాన్నలు నెత్తి నోరు బాదుకుని, లేదు నేను రాను, నాకు అమ్మెవరు? లేడీ అఘోరి అమ్మ. నీకు నేను అమ్మ కోసమే జీవిస్తా, అమ్మ కోసమే బ్రతుకుతా, నాకు అమ్మే జీవితం, నేను అమ్మకే సేవ చేసుకుంటా. రాకుండా పిల్ల మరి మారం వేస్తే ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధిస్తుంది. నేను అంటున్న విషయం ఏంటంటే, ఈ రోజున ఒక వ్యక్తి, ఒక లేడీ అఘోరి నిన్ను ప్రేమించిందని, నిన్ను చూసిందని, నీకు ఏదో మంచి మాటలు చెప్పిందని, నాకు ఏమి అమ్మ అంటే నేను కన్న అమ్మ సంగతి ఏంటి? నేను ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తాను, మీకు అర్థం అవ్వాలి ఇక్కడ విషయం. మన అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేసాం. హాస్టల్లో వార్డెన్ ఉంటాడు. తనేం చేస్తారంటే మన అబ్బాయికి పిల్లాడికి పొద్దున్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తాడు, మధ్యాహ్నం లంచ్ పెట్టిస్తాడు, ఈవినింగు డిన్నర్ పెట్టిస్తాడు, మధ్యలో స్నాక్స్ అని టీ అని పెట్టిస్తాడు. మరి ఒంట్లో బాగపోతే ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఇంకా బాగపోతే హాస్పిటల్కి తీసుకుని పోతారు. కొంచెం శ్రద్ధగా ఉంటాడు, ఆలన పాలన చూసుకుంటాడు. సో ఇవన్నీ చేసేసరికి వాటినే మా నాన్న, వాటినే మా అమ్మని పిల్లలు అనుకుంటే
ఆ యొక్క పిల్లాడికి, కాలేజీ పిల్లాడికి వాడికి ఏమర్థం అవ్వాలంటే, ఈ వాడిని నాకు ఫుడ్ పెడుతున్నాడంటే, నాకు మెడిసిన్స్ ఇస్తున్నాడంటే, నా ఆలన పాలన చూస్తున్నాడంటే మా అమ్మా నాన్నలు పంపించే డబ్బులు అనే సంగతి వాడికి అర్థమైతే వాడినికి బెండు కాకుండా ఉంటాడు కదండి. ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీకు అర్థమైతే, అమ్మ ప్రేమించింది, నాన్న పోషిస్తున్నాడు, అన్న చెల్లి అక్క తమ్ముడు నన్ను ప్రేమించారు చూస్తున్నారని ఈ ప్రేమకు మనం బెండ్ అయిపోయి అసలు తండ్రిని మర్చిపోయే పరిస్థితికి రోజున మనం రావట్లేదా? అంటే అమ్మ నాన్న పోషించేది ఎవరు? నిన్ను పోషించేది ఎవరు? మీ అమ్మ నాన్నకి తిండి పెట్టేది ఎవరు? అదేమంటే రెక్కాడితే డొక్కాడదంటే నిజమే, రెక్కాడితే డొక్కాడదు, అంతేనా? రెక్కాడించేది ఎవరు? దేవుడు మనకి బలము, శక్తి, ఆరోగ్యం ఇకపోతే నువ్వు ఎలా పనులు చేసుకుంటా? ప్రసంగిలో ఉంటుంది అది. నీ రెక్కల కష్టంతో నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుడే కదా కారణం. మరి అమ్మా నాన్నలు వాడడం లాంటి వాళ్ళు, ఆయమ్మ లాంటి వాళ్ళు, మీరు వేరుగా మీరు అనుకోకండి. మనం వాళ్ళ ప్రేమలకు బెండైపోయి, రక్త సంబంధికులకు ప్రేమలకు బెండైపోయి అసలు ఆయన్ని కన్న తల్లి కన్న తండ్రిని మర్చిపోతున్నాం. ఈ దేవుని యొక్క కష్టం ఏంటండి? అసలు మన భూమి మీదకి రాకముందే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు తండ్రి కష్టపడి విశ్వాన్ని చేసి తనకి ఆ చెమటని రక్తంగా మార్చి రెక్కలు మొక్కలు చేసుకున్న దేవుడు విశ్వాన్ని చేసి నిన్ను అమ్మ గర్భంలో వేసి ఉమ్మనీటిలో ఉంటే, ఉమ్మనీరు అంటే అదంతా వాటర్ కాబట్టి తొట్లో వేయండి పిల్లాడిని, దెబ్బ చచ్చిపోతాడు. కానీ ఉమ్మనీటిలో బిడ్డ ఉన్నప్పుడు ఏం కావట్లేదే. ఎవరు కాపాడుతున్నారు? పిల్లవాడికి ఆకలేస్తుంటే ఎవరు పెట్టారు? అమ్మ. ఆమె కోసమే తింటది. గాలి అయిపోతే ఆమె కోసమే ఇసురుకుంటుంది. ఆడి కోసం ఇసురుద్ద లోపల కాదు కదా. అంటే గాలి ఎవరిస్తున్నారు? ఆక్సిజన్ ఎట్లా, నీకు ఫుడ్ ఎట్లా? ఇంత దేవుడు పగడ్బందీగా అమ్మ గర్భంలో నిన్ను కాపాడి ఏ లోపం లేకుండా నిన్ను పుట్టించి నీకు జన్మనిచ్చి బ్రతుకుదరువనిచ్చి నువ్వు పాపం చేస్తే నీ పాప క్షమాపణ కోసము తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఆయన చంపి నిన్ను బ్రతికించి ఇంత చేస్తే కన్న తండ్రిని మర్చిపోయి అమ్మ నువ్వే నాకు దేవత, పతియే ప్రత్యక్ష దైవము, మాతృదేవోభవ పితృదేవోభవ అంటావా? ఎంత తప్పు మనం చేస్తున్నామండి. ఒకసారి మీరు ఆలోచించండి. అమ్మా నాన్నలు ఆయమ్మ లాంటి వాళ్ళు, వాడ లాంటి వాళ్ళు మీకు ఆ విషయం వాళ్ళు పోషించే, వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేది దేవుడు నిన్ను పోషించమని. తన పిల్లలమండి మనం, మనల్ని పోషించే మన తండ్రి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. అని మనం ఏంటంటే దృశ్యమైన వాటిని చూస్తాము కానీ అదృశ్యమైన వాటిని మనము ఎందుకని? దృశ్యమైన అమ్మా నాన్న ప్రేమ, దృశ్యమైన అక్క చెల్లి ప్రేమ, దృశ్యమైన అన్న తమ్ముడి ప్రేమ ఇదే మనకి కనపడుద్ది కానీ అదృశ్యమైన తండ్రి ప్రేమ నువ్వు అసలు ఆలోచించావా? నేను అదే అంటున్నా. మీ అందరికీ కన్న తండ్రి అర్థమైతే, ఆయన మనసు మీకు అర్థమైతే, వెళితే తప్పేంటి? బంధువుల కోసం, రక్త సంబంధికుల కోసం వెళితే తప్పేంటి? ఫంక్షన్లకు పోతే తప్పేంటి అని మీరు మాట్లాడరండి. దృశ్యమైన వాటికి మనం విలువిస్తున్నాం, వీళ్ళు చూపే ప్రేమలకే మనం విలువిస్తున్నాం తప్ప అదృశ్యమైన దేవునికి ప్రేమ గురించి ఎవరిక్కడ ఆలోచిస్తున్నారు దేవుని పిల్లలారా? ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు నా వాళ్ళు అని చెప్పేసి మనం అంటున్నామే, నీవు అసలు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నీ వాళ్ళు మారిపోతారు. సొంత వాళ్ళు ఎవరో సొంత ఊరేదో ఎన్నిసార్లు మనం వెళ్ళేది చెప్పండి. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత మొత్తం మారిపోతుంది. నీకు అర్థం అవట్లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12 చూద్దాం. ఆయన్ని ఎంతమంది అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలు ఎవరండి? ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళే దేవుని పిల్లలు.
బాప్తిస్మం లేనోళ్ళు దేవుని పిల్లలు కాదు అంటే మరి వీళ్ళందరూ వాళ్ళు సైతాను పిల్లలు, అపవాది పిల్లలు, వాళ్ళు సర్ప సంతానం అని చెప్పాడు ఆయన. మీ తండ్రి అపవాదని చెప్పాడు ఆయన. అంటే లోకములు ఎవరైతే మారు మనసు పొందకుండా బాప్తిసాలు పొందకుండా ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా నమ్మి బాప్తిస్సు పొందితేనే మీ పాప క్షమాపణ జరుగుతుంది, లేకపోతే జరగదు. మీకు వాళ్ళే బాప్తిస్సు పొందినట్లు అర్థం. ఓకేనా? అయితే ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్సు పొందిన వాళ్ళే దేవుని యొక్క పిల్లలు. ఇప్పుడు బాప్తిస్సు పొందిన మనం అందరం దేవుని పిల్లలం. దేవుని యొక్క పిల్లలం అంటే ఒక తండ్రి పిల్లలము, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక సంఘం. మనం బాప్తిస్సు పొందని మనకి రక్త సంబంధికులు, బాప్తిస్సు పొందిన వాళ్ళందరూ దేవుని పిల్లలు. బాప్తిస్సు పొందిన వాళ్ళు దేవుని పిల్లలు కాదు వాళ్ళు కదా. మనం ఒక ఫ్యామిలీ, మనం ఒక రక్త సంబంధికులం, ఒక ఫ్యామిలీ. మనం బయట వాళ్ళు వేరు, వాళ్ళు వేరు. నీ భర్త అయినా, నీ భార్య అయినా, అమ్మ నాన్నైనా, అక్క చెల్లైనా, అన్న తమ్ముడైనా బాప్తిసం పొందకపోతే వాడు పరాయి వాడే, వాడు అన్యుడే. యేసుక్రీస్తు వారండి తాను బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడికెళ్ళాడైనా? వాళ్ళ ఫ్యామిలీ వద్దకు వెళ్ళాడైనా. అమ్మ ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారు వెళ్ళాడైనా? వెళ్ళాల సేవకి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మను వాళ్ళ యొక్క మరి ఆ తమ్ముళ్ళు వచ్చారు. అయ్యా నీకోసం మీ అమ్మ వచ్చింది, మీ తమ్ముళ్ళు వచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు? ఇదిగో ఇదిగో మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందిన దేవుని చిత్తం చేసి వీళ్ళందరూ నా మనమంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళు వేరు. అది మీకు అర్థం అవ్వట్లే. ఇంకా మీకు అది అర్థం అవ్వట్లేదు. మీకు యేసుక్రీస్తు వారు అలా ఉన్నాడు కాబట్టే తమ్ముళ్ళకి కోపం వచ్చింది. నీకు వాళ్ళు రక్త సంబంధికులా, మేం కాదా? ఆడికి పిచ్చెక్కింది, ఆడికి మెంటల్ వచ్చింది మా అన్నయ్యకి. యేసుక్రీస్తు వారిని కూడా చంపడానికి తమ్ముళ్ళు ప్రయత్నం చేశారండి. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఈ సంఘమే నా వాళ్ళు, నా రక్త సంబంధికులను కనుక మీరు అనుకుంటే, దేవునికి ఇష్ట ప్రకారంగా మీరు కనుక జీవిస్తే, నీ రక్త సంబంధికులు మొత్తం నీకు భిన్నంగా జీవిస్తారు, వ్యతిరేకంగా ఉంటారు. ఈ మాటలు నేను చెప్పలేదు, యేసుక్రీస్తు వారు చెప్పారు. మీకు నిజంగా దేవుడు అర్థమయ్యాడండి? వెళ్ళాలి కదండి, తప్పదు కదండి అని అంటున్నావు. నీకు దేవుడు అర్థం కాలేదు. 12:50 చూద్దాం ఒకసారి, లోక సువార్త. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉంటారు. యేసుక్రీస్తు వారి లోకానికి సమాధాన పరచడానికి కాదంట ఆయన వచ్చింది, గొడవల పెట్టడానికి వచ్చాడంటండి. అత్తకి, కోడలికి, అమ్మకి, కూతురికి, తండ్రికి, కొడుక్కి. అదేంటి, ఎందుకు అలా అవుతుంది? ఇప్పుడు అంటే మన నిజంగా వాక్యానుసారంగా ఉంటే దేవుడు మీకు అర్థమైతే, మీ కన్న తండ్రి ఎవరో మీకు అర్థమైతే, సంఘం అంటే ఏమిటో మీకు అర్థమైతే, నీ వారెవరో నీకు అర్థమైతే, నువ్వు నీ వాళ్ళకు దూరంగానే ఉంటావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను వీళ్ళెత్తారు. మీ ఇంటికి సరిగ్గా రాని వాళ్ళు, పట్టించుకోరు వాళ్ళు, గొడవలు, సమస్యలు, తగాదలు. ఏమండి, ఒక మాట నేను మీకు చెప్తానండి. మీలో చాలామంది ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, అదేంటి బంధువులతో విరోధంగా ఉండాలా, బంధువులు మన శత్రువులుగా చూసుకోవాలా, వాళ్ళకి మనం వేరేగా ఉండాలా, వాళ్ళతో మన తగాదులు పెట్టుకోవాలి ఏంటి? పాస్టర్ గారు చెప్పేది, బైబిల్ చెప్పేది అని మీరు అంటారా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ దేనికోసము వాళ్ళకి మీకు ప్రాబ్లం రావాలి అని అంటే అది మీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఏమండి, మీకు మీ అందరికి కూడా మీ బంధువులతో ఎక్కడెక్కడ మీకు తగాదా చెప్పనా? డబ్బుల దగ్గర తగాదా, అక్క చెల్లెళ్ళే, అన్న తమ్ముళ్ళే. ఎప్పుడో అప్పు తీసుకున్నాడు 10,000, ఇంత ఇచ్చేవాళ్ళ వడ్డీ గోళ్ళు ఎలా అసలు ఇవ్వట్లేదు.
బంగారం ఉంది, మా అమ్మ నాకని చెప్పింది, అది తీసుకుపోయింది సన్నాసిది. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఆ ఉంగరాన్ని? ఆ గొలుసుని ఎవరు తీసుకోవాలి? తగాదులు. ఇక పలుకోరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు. ఒక సెంటు దగ్గరే, ఆ సెంటు మా నాన్న నాకే రాశాడు, కానీ వాడేమో రాసుకుని పోయాడు, కోర్టుకేస్తాడు. ఇలాంటి డబ్బుల దగ్గర, బంగారం దగ్గర, సెంటు స్థలం దగ్గర, ఆస్తుల దగ్గర గొడవలు పెట్టుకుంటాం కదండి మనం అసలు. లేకపోతే నన్ను 10 ఏళ్ల క్రితం మా అక్క ఒక మాట ఉంది తెలుసా నీకు, నేను క్షమించను దాన్నే. 1 సంవత్సరం క్రితం మా తమ్ముడు, మా అన్నయ్య నన్ను అలాంటి మాట అన్నాడా, నేను వాడి క్షమించును. ఇలాంటి పనికిమాలిన చెత్త విషయాల్లో గొడవలు పెట్టుకుని వాటికి దూరం అవుతాం. అది తప్పు. చాలామందికి అర్థం అవ్వట్లేదు ఇక్కడ. అమ్మా, మీ రక్త సంబంధికులతో గొడవలు, తగాదలు వాటితో పెట్టుకోకూడదు. డబ్బులు పోయినాయా, లాక్కున్నారా, పోనీ. బంగారం పోయిందా, పోనీ. ఆస్తులు పోయినాయా, పోనీ. ఒక మాట అందా, నిన్ను క్షమించాయి. కానీ దేని విషయంలో గొడవ రావాలో తెలుసా మీ ఇద్దరికి? ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 10:29 చూద్దాం దేవుని పిల్లలారా. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములు, ఆస్తులనైనను. ఏమండి, అసలు మనము ఎక్కడ తగాదు పెట్టుకోవాలి, యాడ పెట్టుకోకూడదు? పెట్టుకోకూడని విషయాలు ఏం తగాదాలు పెట్టుకుంటాం. ఒక చిన్న ఉంగరం దగ్గర, ఒక 100 రూపాయల దగ్గర, ఒక చిన్న స్థలం దగ్గర, ఒక మాట అంటే తప్పు, క్షమించాలి, అందరూ ప్రేమించాలి. ఇవేమి మనసులో పెట్టుకోకూడదు మనం. కానీ ఏ విషయంలో వాళ్ళకి మనకు శత్రుత్వము తెలుసా? నా నిమిత్తము, నా అదేముంది, నా నిమిత్తము, సువార్త నిమిత్తం, వాక్యము నిమిత్తము. అంటే మీరు ఎవరైనా వాక్యము నిమిత్తం అసలు మీ బంధువులతో మీరు తగాదు పెట్టుకున్నారా? ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా గుళ్ళ మీద చేసుకుని మీరు చెప్పగలుగుతారా? మనకెందుకండి వాళ్ళతో? వాళ్ళ విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. లేనిపోయిన తగాదులు ఎందుకు మనకు? జయశ్రీ గారు, ఏమండి, వాక్యం కోసం అక్కలను దూరం చేసుకుంటామా చెప్పండి? బంగారం కోసం అయితే దూరం చేసుకుంటాం, కానీ డబ్బుల కోసం అయితే దూరం చేసుకుంటాం, కానీ ఒక మాట అంటే వాటి కోసం దూరం చేసుకుంటాం, కానీ వాక్యం గురించి మనం ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవాలి చెప్పండి? వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పామనుకో, వెళ్ళేస్తారు మా వాళ్ళు, నన్ను మా ఇంటికి రారు, వాళ్ళు నన్ను పిలవరు, ఇంటికి ఫంక్షన్కి పిలవరు. మరి మేము కూడా ఫంక్షన్ చేసుకోవాలిగా, మరి ఏదో ఒక రోజున మరి వాళ్ళు రావాలిగా. చూడండి, ఏ విషయంలో గొడవలు పెట్టుకోవాలి, ఏ విషయంలో విరోధులు అవ్వాలి, ఆ విషయంలో మనం అవ్వట్లా. వాక్య విషయంలో అవ్వట్లా, బైబిల్ విషయంలో అవ్వట్లా. మనకెందుకండి? వాళ్ళ భక్తి వాళ్ళది, మన భక్తి మనది అంటున్నాం. కానీ పనికిమాలిన విషయాల గురించి మాత్రం నెలలు, సంవత్సరాలు మాట్లాడడం వాళ్ళతో, అది తప్పు కదా. క్షమించాలి కదా, మరి అది జయం. వాక్య విషయంలో అదేమంటే, మా వాళ్ళు రావాలి కదండి ఫంక్షన్కి, ఏదైనా పుట్టినరోజు, అకేషను, పెళ్ళో, పేరెంటమో, వాళ్ళే కదండి మరి మా ఇంటికి వచ్చేది. ఇంకెవరు వస్తారండి మాకు? వాళ్ళే కదా మమ్మల్ని చూసేదంటే. మీరు చెప్పనా, షాక్ అవుతారు మీరు. లోకసువార్త 14:12 చూద్దాం ఒకసారి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఎట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. అసలు మన ఫంక్షన్లో పెట్టుకునేదే వాళ్ళ కోసం, అవునా కదా? ఫంక్షన్ మనం పెట్టుకునేది వాళ్ళ కోసం. కానీ బైబిల్ ఏం చెప్తుంది?
పిలవద్దని. అమ్మా, ఎంత మాట! ఇంట్లో పుట్టినరోజు అనుకోండి, అమ్మకి చెప్పావా, అన్నకి చెప్పావా, ఆ తమ్ముడికి చెప్పావా? మన వరకే, మన ఫ్యామిలీ వరకే. చిన్న బర్త్డే, చిన్న పార్టీ మన వరకే, నీ వరకే, నీ ఫ్యామిలీ అయినా. మరి సంగమ సంగతి ఏంటి? మరి బంధువులను పిలవవద్దు అని బైబిల్ చెప్తుంటే నువ్వు వాళ్ళు పిలుస్తావేంటి? అయితే మనం ఎవరిని పిలుస్తాం చెప్పండి? ఎవరినండి? బంధువులే కదా, వాళ్ళే రావాలి. ఏదేం చెప్పాడు మరి ఇక్కడ? పిలవద్దు, ఎక్కడి నుంచి పిలవబాకండి. ఏంటనుకున్నారండి? బైబిల్ అంటే మీకు అసలు అర్థమవుతుందా? వాళ్ళు లేకపోతే ఎట్లా అండి అసలు మనకి ఫంక్షన్ జరుగుతుంది? వాళ్ళు ఉండాలిగా. నిజమే, మనము ఏ స్టేజ్కి వెళ్తామంటే, మన ఇంట్లో కార్యక్రమాలకి ఫంక్షన్లకి ఏమో బంధువులు ఉండాలి, వాళ్ళు అన్నీ చేయాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి. అదే మనకి ఏదైనా బాధ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, సంఘం మమ్మల్ని ఆదరించట్లేదు, సంఘం మమ్మల్ని చూడట్లేదు, సంఘం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సంఘం మాకు ఫోన్ చేయట్లేదు. ఆహాహాహా, నీకు సంతోషమైతే, నీకు ఆనందమైతే, నీకు ఫంక్షన్ అయితేనేమో నీ వాళ్ళు ముందుండాలి. అప్పుడు నీకు సంఘంతో పని లేదా? నీకు అప్పుడు సంఘం అవసరం లేదా? అంటే నీ సంతోషంలో సంఘం పాల్పొంద అవసరం లేదా? నీ పెళ్ళిళ్ళకి, నీ పేరెంటాలకి పాస్టర్ గారు అక్కర్లేదా? సంఘం అక్కర్లేదా? అప్పుడేమో సంఘాన్ని పక్కన పడేస్తాం. బాధల్లో, కష్టాల్లో అనే పాస్టర్ గారు సంఘం ఉండాలా? సంతోషంలో నీ వాళ్ళు ఉండాలా? దీన్ని బట్టి నువ్వు ఎవరిని వారు అనుకుంటున్నావు? నీకు అర్థం అవ్వాలి ఇక్కడ. నువ్వు అసలు మారు మనసు పొందేవా? బాప్తిసం పొందేవా? నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం పొందితే, నీకు దేవుడు అర్థమైతే, నీ వాళ్ళెవరో నీకు అర్థమవుతుంది. సంఘం అండి నీ వారు, నా వారు సంఘం, నా రక్త సంబంధికులు సంఘం. నా ఇంట్లో ఏ కార్యక్రమం సరే నా వాళ్ళు ఉండాల్సిందే. మా వాళ్ళు అనుకుంటున్నారే, వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ప్రత్యేకంగా మీకు తెలియదేమంది, మనము బాప్తిసం పొందిన తర్వాత మారిపోతుంది మొత్తం కూడా. కానీ ఇప్పటికీ నువ్వు మా అమ్మోళ్ళు రాలేదు, మా నాన్న రాలేదు, మా చుట్టాలు రాలేదు అని నువ్వు వాళ్ళ గురించి వెంపర్లాడుతున్నావు అంటే నువ్వింకా లోకానుసారంగా బ్రతుకుతున్నావు అని అర్థం. అది నా మాట కాదు సుమా. లోకము తన వారిని లోకము అంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందే సంఘంలో ఉన్నావు, కానీ నీ వాళ్ళందరూ నిన్ను ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసా? నీవు నీ వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నావో తెలుసా? నీవింకా లోకానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టి నా వాళ్ళు, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, నా బంధువులు అని నువ్వు అంటున్నావంటే నువ్వింకా లోకస్తులవే. లోకస్తులైతేనే తన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. లోకము తన వాళ్ళని, నా వాళ్ళు రావాలి, మా బంధువులు రావాలి, నేను వాళ్ళతో ఉండాలి. లోకస్తులైతేనే తన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. నిజంగా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవునిక మనసు అర్థమైతే వీళ్ళే నా వాళ్ళు అంటారు. దేవుని పిల్లలారా, మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే, ఒకటి బైబిల్లో ఏం చెప్తుందంటే, భార్య ఉన్నవాడు భార్య లేనట్టుగా బతకాలంట. పిల్లలు ఉన్నవాడు పిల్లలు లేనట్టుగా బతకాలి. భర్త ఉన్నవాడు భర్త లేనట్టుగా బతకాలి. అక్క చెల్లి అన్న తమ్ముడు ఉన్నవాళ్ళు లేనట్టుగా బ్రతకాలంటండి. ఎంత గొప్ప మాట దేవుడు చెప్పాడు కొరింథీ పత్రికలో. రక్త సంబంధికులు ఉన్న వాళ్ళు లేనట్టుగా బ్రతకాలంటే ఉన్నారు, లేనట్టుగా. అందరితో మనం ఎలా ఉంటున్నామో వాళ్ళతో మనం అలాగే ఉండాలంతే. ఎందుకని అందరిని ప్రేమించమన్నాడుగా, అందరిని అలాగో మనం ప్రేమిస్తామో వాళ్ళని అలాగే మనం ప్రేమించాలి. స్పెషల్ ఏముండదు ఇక్కడ, స్పెషల్ ఏముండదు. అందరూ సమానమే దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి నీ సొంత వాళ్ళు ఎవరు అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా బావ అని నువ్వు ఆలోచిస్తున్నావు. లోకస్తులు మాత్రమే ఎలా ఆలోచన చేస్తారు. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు, నువ్వు అసలు బాప్తిసం పొందలేదు. నువ్వు నిజంగా బాప్తిసం పొందితే వీళ్ళంతా నా వాళ్ళు అంటావు. మీ ఇష్టం అండి. ఇప్పుడు నా బాధ్యతగా
చెప్పాల్సింది అనేది నేను చెప్పాను. పాస్టర్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి, నేను వెళ్ళాల్సిందేనండి మా వాళ్ళ కోసం. మీరు ఎన్నన్నా చెప్పండి, నా కూతురు కోసం వెళ్ళాలండి, నా కొడుకు కోసం వెళ్ళాలండి. నాకు దేవుడి కన్నా నాకు కూతురే ముఖ్యమంటావా? ప్రకటన చివర్లో చెప్తాడు కదా, ఎవడు ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకని వదిలేసేమని చెప్పాడు ఆయన. బిలాంకి చెప్తాడు వెళ్ళొద్దు అని, వెళితే పోతామని చెప్పాడు. నేను వెళతానంటే వెళ్ళాడు, పోయాడు. దేవుడు వద్దన్నాడంటే మనం ఆలోచించాలి కదా. మరి కరెంటు పట్టుకోవద్దరంటే నేను పట్టుకుంటా ఏళ్ళు పెడతానంటే పోతావు. ఆడ పెడితే రక్త సంబంధికుల ఒక మత్తు పదార్థం, మాదక ద్రవ్యం డ్రగ్స్ అవన్నీ విడిచిపెడతాం, కానీ రక్త సంబంధికులను విడిచిపెట్టలేం. పోతాను పో వెళ్ళి చావు. దానికి ఎవరేం చేస్తారు? మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చెప్తా ఉంటాను మీతో, అదేంటంటే పరలోకం ఎప్పుడు కూడా ఈ లోకానికి అనుకూలంగా ఉంటుందండి. అమ్మా ముగిస్తున్నాను. ఇంకా పరలోకం ఎప్పుడు కూడా ఈ లోకానికి అనుకూలంగా ఉండదు. మరి పరలోకానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ లోకానికి భిన్నంగానే బ్రతకాలి. నా మాటలు మీకు అర్థమైనయా? పరలోకం ఈ లోకానికి భిన్నంగానే ఉంటుంది. మరి పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ లోకానికి భిన్నంగానే ఉండాలి. మరి మనకు ఎలా అనిపించింది అంటే, ఇదేది మరి ఎడ్డోరంగా వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు మనకు అనిపిస్తుంది. నేను మీకు ఒక వాక్య గారి సువార్తలో నుంచి 8వ అధ్యాయం తీయండి, 21. శిష్యులలో మరియొక్కడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతను చూచి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిదేమని చెప్పారు. యుద్ధంలో ఉన్నాడండి అనుకోండి, ఎగ్జాంపుల్గా మిలిటరీలో నాన్న చచ్చిపోయాడు, వార్త వచ్చింది. వెంటనే వాళ్ళ సిఓన కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, అయ్యా నీకు పర్మిషన్ ఇచ్చాను, మీ నాన్న చనిపోయారండి పో అంటారు. అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే నాన్న చచ్చిపోతే పర్మిషన్ ఇవ్వరా? ఇక్కడ యేసుక్రీస్తు వారికి శిష్యులు వాళ్ళ నాన్న చచ్చిపోతే, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు పాతి పెట్టుకుని వస్తానంటే నో. ఏం యేసుక్రీస్తు అండి, మరి ఇడ్డూరంగా లేదండి యేసుక్రీస్తు వారికి బోధ. అమ్మో ఇదే అంటమ్మా, మరీనో కన్న తండ్రి కూడా చచ్చిపోతే పానీట్లేదేంటీనా కదా. అది ఈ లోకానికి భిన్నంగా లేదు. మా నాన్న సరిగ్గా శనివారం చచ్చిపోయాడు. శనివారం సాయంత్రం అయింది, రాత్రి 10 అయింది, రేపు ఆదివారం కదా. ఖచ్చితంగా నేను చెప్పాను, మీరందరూ ఇక్కడ చూసుకోండి, నేను వెళ్తాను, నాకు రేపు చర్చ ఉంది కదా, అది చూసుకొని వస్తానని. బండి వేసుకున్నాను. 10-11 ఆ ప్రాంతంలో బండి వేసుకుని ఒక్కడనే ఆ రాత్రి స్పీడ్గా వచ్చేసి ఉదయాన్నే చర్చ చూసుకుని వెళ్ళిపోయాను. అసలు మా ఊర్లో అందరూ కూడా గుసగుసలు గుప్పమంట, ఏంటి రాజబాబు వెళ్ళిపోయాడా, వాళ్ళ నాన్న శవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? అమ్మో ఇది ఎక్కడ డోరు అమ్మా, తండ్రి శవాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఊరంతా మారు మోగిపోయింది. అసలు నేను ఎందుకు లెక్క చేస్తానండి, నా కన్న తండ్రి నాకు తెలుసు. అప్పుడే నేను అలా ఉంటే ఇప్పుడు సంగతి ఏంటి? ఏమండి, లోక మర్యాదలకు, లోక సంగతులకు, లోక ఆలోచనలకు బైబిల్ ఎప్పుడు విడ్డూరంగానే ఉంటుందండి. ఏమండి, పర్మిషన్ ఇవ్వలేదంటే ఆయన కన్న తండ్రి పోతే ఎందుకు ఇవ్వలేదు? రక్త సంబంధే కదా, సొంత నానే కదా, వద్దు నా ఏమిట చేయమన్నాడు. ఈయన యేసుక్రీస్తయ్యా కన్న తండ్రి చచ్చిపోయింది కానీ వెళ్ళట్లేదు అని అనుకోవట్లా మనం చాలామంది ఇక్కడ. అది ఆయన నీతి, ఇది లోకనీతి. మనము దేవుని నీతికి లోబడాలి తప్ప స్వనీతిని స్థాపించకూడదు. దేవునికి నీతికి మనం లోబడాలి, దేవునికి రాజ్యానికి లోబడాలి, దేవునికి బైబిల్కి మనం లోబడాలి తప్ప సొంత వాళ్ళకి రక్త సంబంధికులకి బెండు కాకూడదు. ముగిస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ వచ్చిందనుకోండి, ఒక ప్రైవేట్ జాబ్ వచ్చిందనుకోండి, ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగంలో ఆ యొక్క కంపెనీలో కొన్ని రూల్స్ వాళ్ళకు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. వాటన్నిటికీ కట్టుబడి ఉంటేనే వాళ్ళు మనకు జాబ్ ఇస్తారు. వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
అవన్నీ చూసుకుని సంతకం పెట్టాలి నువ్వు. నేను ఈ యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉంటానని. అవన్నీ వాడికి అనుకూలంగా ఉండవు. ఇక్కడ ఉన్న మనందరికి కూడా మనం చేసే ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, మనకి పనుల్లో అవి మనకు అనుకూలంగా ఉండవు. మనకి ఉద్యోగాలు కానీ శాలరీ కోసమని లోబడట్లేదు మనం. చెప్పండి, అమెరికా వెళ్ళాలండి, అమెరికా రాజ్యాంగం వేరు, అమెరికా యొక్క చట్టం వేరు. మన రాజ్యాంగం వేరు, మన యొక్క ఆ చట్టం వేరు. నేను అమెరికా రాజ్యాంగానికి లోబడను, ఆ చట్టానికి నేను లోబడను, వాళ్ళకి నియమ నిబంధనలకు నేను లోబడనంటే నీకు వీసా రిజెక్టెడ్. ఎందుకని? నీకు వీసా రావాలంటే, నువ్వు అమెరికా వెళ్ళాలంటే అమెరికా యొక్క నియమ నిబంధనలకు మనం లోబడాలి. అవి నీకు అనుకూలంగా ఉండవు, లోబడాలి. ఎందుకు? డబ్బుల కోసం. అనుకుంటే పరలోకం కూడా ఈ లోకానికి సంబంధించింది కాదండి. మరి అలాంటప్పుడు పరలోకం వెళ్ళేవాళ్ళు, పరలోకం మనకు అనుకూలంగా ఎట్లా ఉంటుందండి? పరలోకం మనకు అనుకూలంగా ఎట్లా ఉంటుంది? పరలోకం అంతా మనకు భిన్నంగా ఉంటుంది. పరలోకం వెళ్ళేవాళ్ళు పరలోక రాజ్యానికి, ఆ చట్టానికి, ఆ నియమ నిబంధనలకు మనము లోబడి ఉంటేనే అక్కడి నుంచి వీసా వస్తుంది, మన పరలోకం వెళ్తాం. 50 ఏళ్ళ ఉద్యోగం కోసము ఒక కంపెనీకి నువ్వు లోబడి ఉంటున్నావే, వాళ్ళకి నియమ నిబంధనలకు, యుగాలు జీవించే సంతోషం పరలోకం కోసం ఆ యొక్క నియమ నిబంధనలకు మనం లోబడి ఉండలేమా? ఉండాలి కదా. బైబిల్ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. పరలోకం వెళ్ళేవాళ్ళండి ఈ లోకానికి భిన్నంగా, పరలోకానికి అనుకూలంగా బ్రతికితేనే పరలోకం. ఇదేంటమ్మా, రక్త సంబంధికుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? ఫంక్షన్లకు వద్దంటాడేంటి? దేవుని పిల్లలారా, మనం అందరితో బాగుండాలి, అందరినీ ప్రేమించాలి. ఎవరితో మనం గొడవలు పెట్టుకోకూడదు. రక్త సంబంధికులు మనం తిట్టినా, కొట్టినా, డబ్బుల విషయం తీసుకుని ఇవ్వకపోయినా అందరిని క్షమించాలి, అందరిని ప్రేమించాలి. కానీ నా నిమిత్తము, నా సువార్తని అనగా వాక్యం విషయంలో, బైబిల్ విషయంలో వాళ్ళు అన్నతమ్ముళ్ళ, అక్క చెల్లెళ్ళ, బంధువుల, ఎవరైనా సరే డోంట్ కేర్. ఆ ఒక్క విషయంలోనే, ఈ బైబిల్ విషయంలోనే వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉంటే కనుక మీరు అందరిని పక్కన పెట్టాలి. వాళ్ళు కన్న కొడుకైనా సరే, ఒక్క వాక్యం విషయంలోనే మనం మన యొక్క రక్త సంబంధికులకు దూరం అవ్వాలి. వాళ్ళకి మనం వేరే ఒక్క వాక్యం విషయంలోనే మిగిలిన అన్ని విషయాలలో వాళ్ళతో బాగుండాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, క్షమించాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, వదులుకోకూడదు వాళ్ళని. ఎట్లా? అందరూ సంపాదించుకోవాలి మన వాళ్ళని. కానీ వాక్యం విషయంలో ఎవరైనా సరే మనకి భిన్నంగా మాట్లాడితే, ఏమైందమ్మా ఆదివారమేగా, ఇవాళ మేము ఫంక్షన్ పెట్టుకున్నాము, నీకు దేవుడు ఎక్కువ మేము ఎక్కువ అంటే అక్కడే వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. వదిలేయండి వాళ్ళని, వాక్యం నిమిత్తం వదిలేయండి వాళ్ళని. అంటే అకేషన్ అండి, ఎంగేజ్మెంట్ అండి చెప్పబాకు. దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ప్రేమించాలి. కాబట్టి బైబిల్ ప్రకారంగా బంధువులను వదులుకోవాలా? మీకు అర్థమైంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.